हाई फ्रेंड्स నేను మీ జిగ్నాష్ని ఈరోజు అయితే మనం చెన్నపాటి టిఫిన్ సెంటర్లోకి వచ్చాము। ఈ టిఫిన్ సెంటర్లో ఎనీ ఐటమ్ 30 రూపీస్కి ఉంటుంది। కాంబో ఆఫర్ కూడా ఉన్నది। అది మనకి చూసినట్టయితే ఇడ్లీ బోండా వడ ఉప్మా చిట్టి దోశ అదంతా కూడా 50 రూపీస్కి ఉంది। సో మీరైతే ఈ చెన్నపాటి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేయండి। అలాగే ఫుల్ మీల్స్ ఉంటుంది కదా, అది కూడా 70 రూపీస్కి అయితే మనకు దొరుకుతుంది। ఇప్పట్లో టిఫిన్స్ అన్న 30 రూపీస్కి దొరకట్లేదు, అలాగే ఫుల్ మీల్స్ కూడా అన్లిమిటెడ్ మనకి 70 రూపీస్కి దొరకట్లేదు। కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే మీరు హ్యాపీగా తినచ్చు। ఇదైతే ఎక్కడే లేదు, మన గాజువాక రోడ్ దగ్గర అయితే ఉంది। సో ఇలాగైతే ఉంటుంది। ఈ చెన్నపాటి టిఫిన్ సెంటర్లోకి మనం వెళ్ళి కస్టమర్స్ని అడిగి ఇంకా అందరినీ అడిగి ఎలా ఉంది టిఫిన్స్ అన్నీ కూడా అడుగుదాము। ముందుగా ఈ చెన్నపాటి టిఫిన్ సెంటర్ లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం। ఇప్పుడు మనం ఈ అక్కన అడుగుదాము ఎంతెంత టిఫిన్స్ ఏ రేట్ ఉన్నాయో। ఇప్పుడు ఈ టిఫిన్స్ అంతా కూడా ఈ అక్క మెనూ అయితే చెప్తారు। ఏ ఐటమ్ 30 రూపీస్, కాంబో ఆఫర్ కూడా ఉంది। సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ, సింగిల్ బోండా, ఉప్మా 5 ఐటమ్స్ కలిపి 50 రూపాయలు। స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి। పేపర్ దోశ, మష్రూమ్ దోశ, గీ దోశ, కారం దోశ ఐటమ్స్ నుంచి మొత్తం స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి। గుంటూరుది కూడా ఐటమ్స్ కూడా ఉంటాయి, గుంటూరు ఐటమ్స్ దోసెస్ కూడా ఉంటాయి। అండ్ కాంబో ఆఫర్ కూడా ఉంది। ఎనీ ఐటమ్ 30 రూపీస్। ఇక్కడ ఎనీ ఐటమ్ 30 రూపీస్ వలన పబ్లిక్ కూడా చాలామంది అయితే వచ్చారు। సో 30 రూపీస్కే మనకి నచ్చిన ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి। కాబట్టి ఇక్కడికి టిఫిన్స్ చేయడానికి కూడా చాలామంది అయితే వచ్చారు। ఇక్కడికి టిఫిన్స్ ఎలా ఉన్నాయో కూడా కొన్ని కస్టమర్స్ని అయితే అడుగుతాము। ఇప్పుడైతే అంకుల్ గారు అయితే మనకు చెప్తారు ఈ టిఫిన్స్ ఎలా ఉన్నాయి। చాలా బాగున్నాయి, మేము లాస్ట్ 2 years నుంచి ఇక్కడ తింటున్నాము। బాగున్నాయి, టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగుంది। ఇక్కడ అందరూ కూడా టిఫిన్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి అన్నారు। గాజువాక రోడ్ దగ్గర ఉంది। మనం ఇంకో కస్టమర్ని అయితే అడుగుతున్నాము ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి। గాజువాక నుంచి వచ్చాయి। పూరి కూడా చాలా బాగుంది కదా మేడం? ఇక్కడ అందరూ కూడా పూరి అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అంటున్నారు। ఈ టిఫిన్స్ అన్నీ కూడా బాగున్నాయి కదా। సో ఇది గాజువాక దగ్గర ఉంది, కస్టమర్స్ కూడా మంచి ఒపీనియన్ ఇస్తున్నారు। ఇప్పుడు 50 రూపీస్ కాంబో ఎలాగుందో కూడా ఒక అంకుల్ని అయితే అడుగుదాము। నిన్న కూడా టేస్ట్ చేస్తున్నారు। ఇప్పుడు ఇదిగోండి ఇదే 50 రూపీస్ కాంబో। దీనికైతే ఒక దోశ, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, ఇంకా పల్లీల చట్నీ, టమాటీ చట్నీ, సాంబార్ అన్నీ కూడా ఇచ్చారు। సో ఇదే మన 50 రూపీస్కే వచ్చేస్తున్నాయి। ఇన్ని ఐటమ్స్ అయితే రావడం కూడా గ్రేటే కదా। ఇప్పుడు ఈయనైతే ఎలాగుందో కూడా టేస్ట్ చేస్తారు। ఇప్పుడు దోశ ఎలాగుంది టేస్ట్ చేయండి, బాగుందా? ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ చేయండి, ఎలాగున్నాయి అన్నీ కూడా? ఉప్మా అన్నీ బాగానే కలిసాయా? ఇడ్లీ అన్నీ అంటే ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి టిఫిన్ అంత తింటున్నారు? 50 ఇయర్స్ నుంచి అయితే ఇలా అయితే ఉన్నారు। సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నారు। ఆ వడ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు, బాగుందా? సో ఇదే మన 50 రూపీస్ మెనూ। 30 రూపీస్కి అన్నీ కూడా ఎనీ ఐటమ్ అన్న దొరుకుతున్నాయి। ఇదైతే 50 రూపీస్ మెనూ। ఇంకా 70 రూపీస్ అయితే మధ్యాహ్నం అయితే మీల్స్ ఉంటాయి, అవే। సో ఇదంతా కూడా చెన్నపాటి టిఫిన్ సెంటర్స్। ఇక్కడికి చాలామంది పబ్లిక్కి వస్తున్నారు చూడండి। ఇప్పుడు ఒక అంకుల్ని అయితే అడుగుదాము ఈయన తింటున్న దోశ ఎలాగుందో కూడా। దోశ ఎలాగుంది? చాలా బాగుంది, చాలా బాగుంది। ఏం దోశ ఇది? పెసర దోశ, అంట, ఉప్మా పెసర, ఉప్మా పెసర దోశ అంట ఈయన తింటుంది, చాలా చాలా బాగుందంట। మీరు ఇక్కడ ఎప్పుడు తింటారు అంకుల్? మనం డైలీ తింటాం, డైలీ ఇక్కడికి వచ్చి దాన్ని టిఫిన్ అనేది తీసుకుంటారు, ఇది కదా। సో చూడండి 30 రూపీస్కి ఎంత మంచి దోశ ఇంకా అన్నీ వస్తున్నాయి। ఇప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్ ఉన్న ఇంకో అంకుల్ కూడా చెప్తారు। ఈయనైతే సపోజ్ ఇడ్లీ అన్నది తింటున్నారు। అంకుల్ ఎలా ఉంది? ఇడ్లీ బాగానే ఉంది, ఇడ్లీ అంతా కూడా బాగానే ఉంది, చట్నీ కూడా, సో అన్నీ కూడా బాగానే ఉన్నాయంట। మీరు ఇక్కడ రోజు తింటారు అంకుల్? రోజు లేదండి, ఈరోజు ఫస్ట్ టైం తింటున్నారంట। అయినా కూడా చెన్నపాటి టిఫిన్ సెంటర్ బ్లాగ్